అసలు అతన్ని కలవనివ్వలేదనేసి అప్పుడు చెప్పారు. అయితే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అట్లాంటి నివేదిక ఇచ్చారని చెప్పి, ఇప్పుడు లేదు అక్కడ కలిశాడు అని చెప్పడానికి ఎవరు సాక్ష్యం? బీటెక్ రవి. బీటెక్ రవి ఏ పార్టీ? తెలుగుదేశం. అతను చెప్పే సాక్ష్యం ఏం వ్యాలిడ్ అవుతుంది? ఇంకోటి బెదిరించేది ₹1,00,00,000 పట్టుకెళ్ళాడట జైల్లోకి. నిలుస్తుందా కేసు? పట్టుకెళ్ళేటప్పుడు అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా, ఉండుంటే అసలు వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళు ఇప్పుడు బేసిక్గా. ఆయన డబ్బులు కట్టలు పట్టుకెళ్ళి అక్కడ ఇంకోటి ₹5 కోట్ల చూసి, ఆయన మహాత్మా గాంధీ గారు అయ్యే ₹5 కోట్ల చూసి కూడా పర్లేదండి అని చెప్పేసి వదిలేయడానికి, ఆయన నేను చాలా కట్టుబడి ఉన్నానండి అని చెప్పడానికి. ఇవన్నీ దాన్ని ఏమంటారు, తడికలతో అల్లిన కథలు. తడికలతో అల్లిన కథలు అందమైన గోడలా చూపించడంలో మీడియా సక్సెస్ అయింది. జగన్కి వ్యతిరేకత సృష్టించడంలో సక్సెస్ అయింది. జగన్ వ్యతిరేకులకి మ్యాథ్ ఇవ్వడంలో సక్సెస్ అయింది. బట్ నేరం మీకు ఆయేషా మీద హత్య కేసు కావచ్చు, లేకపోతే కనుక కొన్ని హత్య కేసులు ఎట్లా ఉంటాయంటే, మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. కేసులకి తేలవు. ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి ఇది అంతే. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా నువ్వు విచారించాలంటే ఏమని చెప్పాలి అక్కడ సాక్ష్యాలకు సంబంధించి. ఈ సెన్సేషనల్ కేసుల్లో వచ్చే సమస్య అదే. వాటిట్లలో సాక్ష్యాలు ఇన్ టైంలో ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి ప్రాబ్లం. ఈ కేసులో వచ్చేటప్పటికి సాక్ష్యాలని తారుమారు చేసి అడగమని చెప్పి